అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి మార్చి 30 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరిగా చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేపడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుందండి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి మన గురుగారు సంప్రదించండి. ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. ఎటువంటి సమస్యలున్నా కూడా తమలపాకు పైన అంజన వేసి మీ సమస్యకు పరిష్కారం అయితే ఖచ్చితంగా చెప్తారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయటం చాలా ప్రత్యేకత గలవారు. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం కలదండి. మన గురుగారి పేరు వచ్చి శివరామరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9121226920. చాలా నమ్మకమైన గురుగారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి అయితే విత్ ఇన్ డేస్లో మీ సమస్యకు పరిష్కారం చెప్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి రేపు దిన ఫలితాల ప్రకారము ఈ రాశివారి రేపటి రోజు సంతోషకమైన రోజు చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజు ఈ రాశివారికి అన్ని రకాల కూడా యోగదాయకమైన రోజు అని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజు మీ స్వభావంలో స్వార్థం అనే ఛాయలు చోటు చేసుకోకుండా చూసుకోండి. మీ పిల్లల పెళ్లికి సంబంధించిన ఆందోళన పరిష్కారం అవుతుంది. మీ వైవిధ్య సంబంధంలో ఉద్రిక్తత తొలగిపోతుంది. వ్యాపారంలో పెద్ద రిస్కులు తీసుకోవకండి. రేపటి రోజు మిమ్మల్ని మీరు పొగుడుకోవడం మానుకోవాలి. రేపటి రోజున అందరికీ కూడా మీరు నిశ్శబ్దంగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఆధ్యాత్మికతకు, పరిశోధనకు రేపటి రోజున మంచి రోజండి. కానీ వ్యాపారం కొంచెం మందగించవచ్చు. ఆర్థికంగా మీరు విదేశీ వ్యవహారాల నుండి ప్రయోజనం పొందవచ్చు. కానీ ఊహించిన గృహ ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీయవచ్చు. రేపటి రోజున మీ ప్రేమ జీవితంలో మీరు కొంచెం నిశ్శబ్దంగా ఉండవచ్చు. సాయంత్రం చంద్రుడు మీ రాశిలో ప్రవేశించడంతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు మీ మనసు తేలిగ్గా అనిపిస్తుంది. మీ యొక్క ఆరోగ్యం విషయానికి వస్తే మీ పాదాల నొప్పి మరియు నిద్ర పట్ల శ్రద్ధ వహించాలి. సమయానికి పడుకోండి. రేపటి రోజున ఇతరుల సలహాలు వినకుండా మీ హృదయం చెప్పేది వినండి. ఏదైనా పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు మీ పత్రాలను జాగ్రత్తగా తనిఖీ చేసుకోండి. సాయంత్రము ప్రార్థన చేయడము లేదా మంత్రాలు జపించడము పునరుత్తేజాన్ని అందిస్తుంది. మీ ఇంట్లో వాతావరణం కొంచెం ఉద్రిక్తంగా ఉండవచ్చు. మీ కారు లేదా ఇంటి మరమ్మతుల గురించి మీరు ఆందోళన చెందవచ్చు. ఆఫీస్లో పనిచేసినప్పుడు మీ యొక్క మనసు తరచుగా ఇతర విషయాలపైకి వెళ్ళవచ్చు. డబ్బు మరియు ఆస్తి విషయంలో జాగ్రత్త వహించండి. పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఎల్లప్పుడూ పెద్దల యొక్క సలహా తీసుకోండి. మీ ప్రేమ జీవితంలో మీ భాగస్వామ్యం మీ భావాలను అభినందిస్తారు. ఇది మీకు మద్దతునిస్తుంది. సాయంత్రము మీ యొక్క పిల్లలతో సమయం గడపడము మీ అలసటను తగ్గిస్తుంది. ఆరోగ్యం పరంగా గుండె మరియు ఛాతీ సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండండి. రేపటి రోజున మనశ్శాంతిని పొందే రోజండి. మీరు ఏదైనా పెద్ద పనిలో నిమగ్నం ఉంటే దాన్ని పూర్తి ధైర్యంతో పూర్తి చేయండి. సాయంత్రం ఒక పాత స్నేహితుడితో ఫోన్ సంభాషణ మీ మానసిక స్థితిని మారుస్తుంది. కోపం లేకుండా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఇక ఈ రాశి స్త్రీలు ఆత్మవిశ్వాసంతో ఓపికతో ముందుకు సాగడానికి అనువైన రోజుగా చెప్పుకోవచ్చు. మీరు తెలివైన నిర్ణయాలు తీసుకుంటే అనేక పనులు సులభంగా పూర్తి చేయగలుగుతారు. అనేక రకంగా పనులు అంటే రేపటి మీ ప్రేమ సంబంధాల్లో భావోద్వేగాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. మీ జీవిత భాగస్వామితో ఏమైనా పాత విషయంపై చర్చ జరగవచ్చు. కానీ ప్రశాంతంగా మాట్లాడడం పరిస్థితిని మెరుగుపరుస్తుంది. రేపటి రోజున మీరు మీ యొక్క భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దీనివల్ల బంధం మరింత బలపడుతుందండి. ఒంటరి మహిళలు పాత స్నేహితురాలతో తిరిగి మీ యొక్క కలుపుకోవచ్చు. సంబంధాల్లో నమ్మకాన్ని, నిజాయితీని కాపాడుకోవడము రేపటి రోజు మీకు ముఖ్యము. వృత్తిపరంగా చూస్తే రేపటి రోజున కష్టపడి బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం అయితే ఉందండి. కార్యాలయంలో మీకు కొన్ని ముఖ్యమైన పనులు అప్పగించబడతాయి. వాటిలో మీ యొక్క సామర్థ్యం కనపడుతుంది. పరిశోధన, పరిపాలన, బ్యాంకింగ్, టెక్నాలజీ లేదా భద్రతా రంగాలను మహిళలు వారి యొక్క అనుభవం నుండి ప్రయోజనాలు పొందగలుగుతారు. మీరు మీ యొక్క ప్రాజెక్టులను ప్రారంభించాలని ఆలోచిస్తుంటే దానికి సిద్ధమవడానికి రేపటి మంచి సమయం. ఇంటి నుండి పనిచేసే లేదా చిన్న వ్యాపారం నడుపుతున్న మహిళలకి తమ యొక్క పనిని విస్తరించుకోవడానికి సంబంధించిన కొత్త ఆలోచనలు రావచ్చు. రేపటి రోజు మీ యొక్క ఆర్థిక విషయాల్లో ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవడం మాత్రం ముఖ్యం తెలుసుకోండి. అదేవిధంగా రేపటి కొన్ని ముఖ్యమైన గృహ ఖర్చులు తలెత్తవచ్చు. పాత పెట్టుబడి లేదా కృషి నుండి చిన్నపాటి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం అయితే ఉందండి. రేపటి రోజున ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వటం ఆలోచించకుండా ఖర్చు పెట్టడం మానుకోండి, మంచిది. పొదుపుపై దృష్టి పెట్టడం వల్ల భవిష్యత్తులో మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది మరింత బలపడుతుంది. రేపటి రోజు మీ యొక్క శారీరక అలసట, మానసిక ఒత్తిడిపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. నిరంతర పని కారణంగా మీరు నీరసంగా లేదా తేలికపాటి అవసరంగా కనిపించవచ్చు.
మీరు అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకోవడం ముఖ్యము. చిన్నపాటి కడుపు మరియు జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి బరువైన లేదా వేయించిన ఆహారం తినడం మానుకోండి. ఉదయం తేలికపాటి వ్యాయామం మరియు ధ్యానం చేయడం వల్ల రోజంతా మీరు శక్తివంతంగా ఉంటారు. రేపటి రోజున ఆరోగ్యపరంగా మీరు కొంచెం బలహీనంగా ఉండవచ్చు కాబట్టి మీ యొక్క ఆహారము మరియు దినచర్యపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీరు చాలా కాలంగా ఒక సమస్యతో బాధపడుతుంటే దానికి పరిష్కారం దొరికే అవకాశం కూడా ఉందండి. మీ కొనసాగుతున్న గందరగోళాన్ని పరిష్కరించుకోవడానికి రేపటి రోజు మీరు విశ్వసించే శక్తిని సంప్రదించడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఒక వినోద కార్యక్రమానికి హాజరై మీ కుటుంబంతో నాణ్యమైన సమయం గడపవచ్చు. అయితే ఒక చిన్న వాగ్వాదం జరగవచ్చండి. రేపటి రోజు మీరు ఏదో కొద్దిపాటి విషయాలు మినహా మిగిలిన అన్ని విధాలా మీకు మంచిగా కనిపిస్తుంది. చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ అవి మీ పూర్వగతిని పెద్దగా ప్రభావితం చేయలేవు. మీరు చూపే స్థిరమైన ధైర్యం వల్ల పనులు సవ్యంగా పూర్తవుతాయి. మానసికంగా కూడా మీరు బలంగా ఉండగలుగుతారు. మీ యొక్క ఆస్తి వివాదాలు తీరే అవకాశమే ఉండటంతో ఎంతో కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక సమస్య తొలగిపోయే అవకాశం కూడా ఉందండి. కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకున్న నిర్ణయాలు మీకు లబ్ధిని అందించగలవు. రేపటి రోజున నిలిచిపోయిన విషయాలు క్రమంగా సానుకూల దిశగా అయితే కదులుతాయి. పత్రాలు, ఒప్పందాలు, హక్కులకు సంబంధించిన అంశాలు మీకు అనుకూలంగా మారవచ్చు. వృత్తి, ఆర్థిక విషయంలో మంచి స్థితి కనిపిస్తుంది. మీ యొక్క ప్రేమ వివాహిత జీవితంలో సాధారణ సానుకూలత ఉందండి. ఆరోగ్యపరంగా స్వల్ప జాగ్రత్త సరిపోతుంది. పెద్ద ఇబ్బందుల కంటే చిన్న చికాకులు ఎక్కువగా కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆందోళనకు లోను కాకుండా ముందుకు సాగితే రేపటి మీకు లాభదాయకంగా మారుతుందండి. అదేవిధంగా రేపటి ప్రశాంతమైన మనసుతో గడపాలి. ఆందోళనతో కూడిన మనసు మరియు అనారోగ్యకరమైన శరీరము మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది. బంధువులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఆర్థిక నష్టం వాటిల్లో అవకాశం కూడా ఉంది. ఏవైనా పత్రాలపై పనిచేసేటప్పుడు జాగ్రత్త వహించండి. రేపటి రోజున గ్రహస్థానాలు మీకు లాభం మరియు ఆనందాన్ని సూచిస్తాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడంతో మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. మీరు స్నేహితులతో సంబంధాలు కొనసాగిస్తారు. విద్యార్థులు తమ యొక్క చదువులతో పాటు ఉపయోగకరమైన సమాచారాన్ని పొందడానికి ఆసక్తి అయితే చెప్తారండి. రేపటి రోజు మానసిక ఉపశమనం మరియు ఆర్థిక సమతుల్యత రెండింటినీ కూడా అందిస్తుంది. కోర్టు కేసుల్లో ఉపశమనము లభించే అవకాశం కూడా కొద్దిగా తక్కువగానే ఉంది. వీలైతే మీరు సెటిల్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా కింది స్థాయి ఉద్యోగ పనిలో సమస్యలు సృష్టించవచ్చు కాబట్టి అన్ని కార్యకలాపాలపై నిఘా ఉంచండి. దిగుమతి, ఎగుమతి లావాదేవీల విషయంలో అత్యంత జాగ్రత్త అయితే అవసరము. కుటుంబ సామరస్య ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కొనసాగిస్తుంది. వివాహిత సంబంధాలకు దూరంగా ఉండటం ముఖ్యమండి. సంతోషాన్ని ఇంటిలోనే కనబడడం వల్ల మంచిది. రేపటిలోని మీకు కొన్ని సమస్యలు ఉండవచ్చు, కానీ మీ యొక్క పాత సమస్యలు కొన్ని పరిష్కారం కావచ్చు. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలను ప్రణాళిక చేయవచ్చు. ఇది సానుకూల వాతావరణం సృష్టిస్తుంది. మీ పని వాతావరణంలో మార్పు ప్రయోజనకరంగా ఉంటుంది మరియు కొత్త వ్యక్తులతో పరిచయం పెంచుకోవడానికి మీకు అవకాశం కూడా లభిస్తుందండి. మీ ప్రవర్తనలో మెరుగుదలతో కొత్త సంబంధాలకు దారితీస్తుంది. ఆర్థిక లాభాల సూచనలు ఉన్నాయి, కానీ మీ యొక్క ఆరోగ్యం మరియు ఆహారం పట్ల శ్రద్ధ అవసరం అండి. అదేవిధంగా మీరు కొత్త శిఖరాలను చేరుకోవాలనే తపను అనుభూతి చెందుతారు. మీ సృజనాత్మకత అత్యున్నత స్థాయిలో ఉంటుంది కాబట్టి కళా, సంగీతం లేదా రచన వంటి కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. సంబంధాల్లో సామరస్యాన్ని కాపాడుకోవడానికి సంభాషణ చాలా అవసరమండి. మీ ఆరోగ్యం కోసం ధ్యానం మరియు యోగాను పరిగణించండి. అవి మానసిక ప్రశాంతత మరియు శారీరక తాజాదనాన్ని అందిస్తాయి. మీ చుట్టూ ఉన్న వాతావరణం సానుకూలంగా మరియు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయండి. ఇది మీకు అంతర్గత సంతృప్తిని ఇస్తుంది. మొత్తానికి రేపటి రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంటుందండి. రేపటి మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండటం అయితే మంచిది. రేపటి రోజున ప్రయాణాలు చేయాల్సి వస్తే మీరు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం అయితే మంచిదండి. ఎందుకంటే మీరు ఆరోగ్యపరంగా బలహీనంగా ఉండారు కాబట్టి తప్పించుకోవడానికి ప్రయత్నించండి. మీరు విద్యార్థులైతే, మీరు విదేశాలు చదువుకోవాలనుకునే వారైతే మీ ఇంటి ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని నిరాశకు, బాధకు గురిచేస్తాయి. ఇంటి పని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా వ్యవస్థలకు చేసి ఉంచుతుంది. అనుకోని రొమాంటిక్ వంపు మీ యొక్క తల్లిదండ్రులను సామాన్యంగా పరిగణించకండి. అలుసుగా తీసుకోకండి. రేపటి మీరు మంచం మీద నుండి లేవటానికి ఇష్టపడరు, బద్ధకంగా వ్యవహరిస్తారు. అయినప్పటికీ తర్వాత సమయము ఎంత విలువైందో తెలుసుకుంటారు. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజును రేపటి మీ యొక్క జీవిత భాగస్వామితో గడుపుతారండి. ఇంటిలో పాత మరియు నలిగిపోయే పుస్తకాలను మరమ్మతు చేయటము కుటుంబ జీవితాన్ని ఆనందంగా చేస్తుంది. రేపటి రోజు శివారాధన ఈ రాశి వారికి ఆర్థికంగా నిలదొక్కడానికి ఉపయోగపడుతుందండి. రేపటి రోజు ఒక చెంబుడు నీళ్ళైనా సరే స్వామివారికి అభిషేకానికి ఉపయోగించినట్లయితే మీకు ఆర్థికంగా విసులుబడతనంగా ఉంటుంది. మరి తెలుసుదాకా ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.